హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివడాగిస్. సుందరం మాస్టర్ ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివడాగిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాగిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందరం మాస్టర్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మడికి జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే సినిమాలో వచ్చే అక్కడక్కడ కామెడీ సీన్స్ ని పక్కన పెడితే సినిమాలో నాకు అంత ఇంట్రెస్టింగ్ కలిగించే సిచ్యువేషన్స్ కానీ అంత పెద్ద సన్నివేశాలు అయితే మడికి నాకు అనిపించలేదు. మన హర్ష చెముడు ఫస్ట్ మూవీ కాబట్టి, ఇంతకు ముందు యాక్టర్ గా చాలా సినిమాలు చేశాడు కాబట్టి, ఈ సినిమాలో ఫస్ట్ హీరో మూవీ అయినప్పటికీ, మెయిన్ లీడ్ సినిమా అయినప్పటికీ చాలా ఈజీగా అయితే యాక్టింగ్ అయితే చేశాడు. అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అవ్వడంతో ఆ విలేజ్ లో ఉండే అమాయకత్వపు చూపులు వాటన్నిటి నుంచి చాలా బాగా కామెడీ జనరేట్ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం వాటిలోంచి వచ్చే కామెడీ అయితే బాగానే జనరేట్ చేసినప్పటికీ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంది. మరి ఇలాంటి సింపుల్ స్టోరీ చూసినప్పుడు మనం స్క్రీన్ ప్లే అనేది కొంచెం డిఫరెంట్ గా రాసుకోవాలి. ఆ స్క్రీన్ ప్లేని సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకునే బాధ్యత అయితే మాత్రం డైరెక్టర్ పైన ఉంటుంది. కానీ ఆ విషయంలో డైరెక్టర్ అయితే మటుకి కొంచెం రాంగ్ స్టెప్ వేసాడు అనిపించింది. ఎందుకంటే ఇంత సింపుల్ స్టోరీ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే ఇంకా చాలా బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కళ్యాణ్ సంతోష్ ఈ విషయంలో మటుకి చాలా డ్రాప్ అయ్యాడు. అండ్ దానివల్ల ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది చాలా డివియేట్ అవుతుంది. అంటే మన హర్ష ఎంత కామెడీ చేసినా, సినిమాలో ఎంత కామెడీ జనరేట్ అయినా కానీ స్టోరీ మటుకి కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపించింది. అంటే 2 అవర్స్ 15 minutes మనం ఒక సినిమాని ఇంట్రెస్టింగ్ గా లేకుండా బోర్ గా ఉంటే మాత్రం మనం చూడటం మనకే చాలా బోర్ గా అనిపిస్తుంది. సో ఈ సినిమాలో మెయిన్ మైనస్ అయితే మడిగి అదే అని చెప్పొచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే చాలా వర్స్ట్ గా ఉంది. సినిమా స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ. ఒక పల్లెటూరికి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడానికి ఒక మిషన్ తో మనోడు వస్తాడు. అసలుకి అతను ఎందుకు వచ్చాడు, అసలు ఆయన వెనకున్న మిషన్ ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి అనేది సినిమా స్టోరీ. దాంతో పాటు ఫన్ జనరేట్ చేస్తూ సినిమా అయితే తీశాడు. చివరి వరకు కూడా అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ పక్కన పెడితే సినిమాలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించే సీన్స్ అయితే లేవు. అండ్ ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ లో హర్షకి అండ్ హర్షవర్ధన్ మధ్య వచ్చే సీన్స్ కూడా అంతేం అనిపించలేదు. అండ్ ఇక మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ టెక్నికల్ గా అయితే మాత్రం ఓకే. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్వాలేదు. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అయితే మనకి చాలా న్యాచురల్ గా చేశారనిపించింది. అండ్ మ్యూజిక్ ఎడిటింగ్ అయితే ఓకే. కొంచెం స్క్రీన్ ప్లే మార్చుంటే ఇంకా బాగుండేది అనిపించేది. రిజల్ట్ అయితే ఖచ్చితంగా చాలా తేడా ఉండేది. అంటే చాలా వేరుగా ఉండేది, చాలా పాజిటివ్ ఉండేది. స్క్రీన్ ప్లే కొంచెం మార్చి అంత కామెడీ టైమింగ్, అంత కామెడీ సీన్స్ ని అంతా వేస్ట్ చేసాడు అనిపించింది నాకైతే. కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా అయితే మడికి హర్షకి ఫస్ట్ డెబ్యూగా హీరో మెయిన్ లీడ్ రోడ్ లో వచ్చిన ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి యాక్టర్ పరంగా హర్ష ఎరగదీసాడని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా అయితే మడికి జస్ట్ యావరేజ్ అని చెప్తాను నేనైతే. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఈ సినిమాకి మన శివడాగి ఛానల్ నుంచి నేనైతే మాత్రం 2.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. అది కూడా జస్ట్ అక్కడక్కడ వచ్చే కామెడీ సిచ్యువేషన్స్ కోసమే. ఎంత కామెడీ సీన్స్ ఉన్నా కానీ అది మనం కాసేపు నవ్వుకోవడానికే బాగుంటుంది తప్ప ఫుల్ గా అయితే మడికి సినిమాని ఎంజాయ్ చేయలేము. ఇదైతే మడికి ఫైనల్ మాట అని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివడాగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.